నా సాక్ష్యం ఏంటంటే, నా డ్యూటీలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, మనం బయటున్నా, ఇంట్లో ఉన్నా ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తి ఎలా నడుచుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు. అలాగా నేను ఆ డ్యూటీలో వెళ్ళినప్పుడు స్టార్టింగ్‌లో చాలామంది నాతోటి బాగా గొడవ పడేవారు. నేను మొదట్లో కోపగిచ్చుకొని మాట్లాడాను. అయితే ఒక సహోదరి కొంచెం హెల్ప్ కావాలని నన్ను పిలిచింది. నన్ను కోపగిచ్చుకున్న ఆవిడే నన్ను పిలిచింది. ఆమె నాలో ఏం గమనించిందో నాకు తెలీదు గానీ, నేను ఆ హెల్ప్ చేసిన తర్వాత, "ప్రిస్కిలా, ఫస్ట్ నేను నిన్ను కోపగిచ్చుకొని మాట్లాడాను. నన్ను క్షమించు. నువ్వు ఎవరు ఏం పని చెప్పినా చేస్తున్నావు. వాదు పెట్టుకోకుండా, ఇది నా డిపార్ట్మెంట్ కాదు కదా! ఇది నా పని కాదు కదా! అని నువ్వు చేస్తున్నావు. నేను నిన్ను చూస్తున్నాను. సారీ" అనింది. అంటే నేనే నీకు సారీ చెప్పాలక్క, నేను కోపగిచ్చుకున్నాను కదా నిన్ను. నేను చాలాసార్లు అనుకున్నాను, నాకు ఈ ప్రార్థనలో కూడా ఇది గుర్తుకొస్తూ ఉండిద్ది, నేను నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలని. కానీ మొదట నువ్వే నన్ను అడిగావని నేను ఆమెతోటి సన్నిహితంగా మాట్లాడినప్పుడు నాతోటి కూడా ఆమె క్లోజ్గా మాట్లాడుతూ ఉండేది. అలా కోపగిచ్చుకొని మాట్లాడే ఆవిడ ఏంటంటే, అక్కడ ఒక సహోదరి ఉంది. ఆమెకి కొంతమందికి కొన్ని మాటలు ఊతపదంగా నోటెడ్‌గా అయిపోతాయి. ఆమెకేందంటే బూతులు నోటెడ్‌గా వచ్చేస్తుంటాయి. ఆ సహోదరి నవ్వుకుంటూనే అనిద్ది, సీరియస్‌గా కాదు. "అక్క అలా మాట్లాడొద్దక్క" అని నేను అంటాను. ఈ సుమలత అనే సహోదరి నన్ను కోపగిచ్చుకొని మళ్ళా నాతోటి ప్రేమగా మాట్లాడే ఆవిడ, "ఏయ్ ప్రిస్కిలా అని ఏమన్నా అంటే నేను ఊరుకోను. నీకు ఖచ్చితంగా నా చేతిలో ఉండిద్ది" అని అనింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ అమ్మాయి దగ్గర బూతు మాటలు మాట్లాడొద్దు అని ఎక్కువగా వాడిద్ది. నాలో అంత ప్రత్యేకత ఏముందక్క, నా దగ్గర వాడొద్దు అని చెప్తున్నావంటే, నిజమే, నువ్వంటే నాకు చాలా ప్రత్యేకత అని ఆవిడ అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఏ విషయంలో అయినా కానీ ఓర్పు, సహనము అనేది ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు ఉండాలి. అనేక మంది స్త్రీల గురించి మనం వింటుంటాము. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాము. అలాగే దైవజనులు అనేక సార్లు ప్రసంగించినప్పుడు కూడా ముఖ్యమైన పాత్ర స్త్రీదే అని ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ఆ చిట్కాని బాగా ఉపయోగించానేమో అక్కడ. ఆవిడ మరి నన్ను ఎంతగానో ప్రేమించేది. అలాగే కిచెన్లో ఒక సహోదరి ఉంది. ఆవిడ కూడా కొద్దిగా మాట్లాడుతూ ఉండిద్ది ఇలాగా. అట్లాంటి మాటలు కోపం వచ్చినప్పుడు ఆవిడ చర్చికి వెళ్ళిద్ది. ఆవిడ కూడా, "అక్క, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తూ ఇలా మాటలు మాట్లాడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమా, ఇప్పుడు బయట వెళ్తే మీరు గుడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారని ఎవరు అడుగురు. కానీ మనం చర్చికి వెళ్తున్నాం కాబట్టి ఈవిడ దేవుని బిడ్డ అని వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పేసుకుంటారు. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇలా మాట్లాడితే తప్పు కదక్క" అని నేను ఆవిడతో మాట్లాడినప్పుడు, "అవును ప్రిస్కిలా, నిజమే, కానీ కోపంలో వచ్చేస్తున్నాయి" అనింది. తర్వాత ఆమె దగ్గర 2 రోజులు నేను ఆమె దగ్గర అసిస్టెంట్‌గా వేసాను నన్ను. వేసినప్పుడు, "నువ్వు నెల రోజులుగా నా దగ్గర ఉంటే నా నోట్లోంచి ఒక బూతి మాట కూడా రాదు" అని అనేసింది. నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ప్రభువా, నాలో ఏ నీతి లేదు, నాలో ఏ భక్తి లేదు. నిజంగా నా నీతి మురిగ్గుడ వంటిది, అది ఎందుకు పనికిరాదు. కానీ ఆ సహోదరి నన్ను చూసి, "నువ్వు నా దగ్గర ఉంటే నా నోట్లోంచి ఒక బూతి మాట కూడా రాదు" అని అన్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. నేనెంతో ఈ మధ్య ప్రార్థనలో తగ్గిపోతున్నాను. దేవుని సన్నిధికి ఎంతో ఆలస్యంగా వస్తున్నాను. కానీ ఆవిడ నా నడకలో, నా ప్రవర్తనలో, నా మాటలలో, నా చూపులో ప్రతి ఒక్కటి గమనించి, "నువ్వు నా దగ్గర ఉంటే నా నోట్లోంచి ఒక బూతి మాట కూడా రాదు" అని ఆవిడ అన్నప్పుడు నేను సిగ్గుతో చాలా తల ఉంచుకున్నాను. నన్ను ఎవరు చూడరులే, నన్ను ఎవరు ఏమీ పట్టించుకోరులే అని ఎవరికి వారం మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తూనే ఉంటారు. ముఖ్యంగా క్రైస్తవులము అనే పిలువబడుతున్న మనల్ని ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. మరి ఈరోజు వాళ్ళకి చూసి, వాళ్ళకు నేనేదో గొప్పదాన్ని, భక్తిపుర్రాలని కాదు, కానీ నేను చెప్పుకుంటున్నాను, నాలో ఏ నీతి లేదు, నా నీతి మురిగ్గుడ్డ వంటిదని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆవిడ చూసి నేను దేవునికి సంబంధించిన కొన్ని మాటలు చెప్పడం ద్వారా వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో బాధపడ్డాను. నాలో ప్రార్థన జీవితం తగ్గిపోయినా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టట్లేదు. మరి నేను దైవజనుల దగ్గర నేర్చుకున్న సువార్త, మరి నేను కొన్నిసార్లు అనుకుంటాను,
ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు, వాక్యం గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా బలహీన పడిపోతుంటా. ప్రార్థన ఈ పని ఎక్కువైనప్పుడు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. అట్లాంటప్పుడు నేను సువార్త చేయకూడదు, నిజంగానే నేను కొన్నిసార్లు స్త్రీల గుడిలో నేను వాక్యం చెప్పనని దైవజనుల దగ్గర కూడా నేను చెప్దాము అని చాలాసార్లు అనుకుంటా. కానీ వాక్యం ద్వారా మాట్లాడిన తెలుసుకున్న వారే దేవుని సువార్తను ప్రకటించలేకపోతే ఇంకా అన్యులు వచ్చి ప్రకటిస్తారా? ప్రకటించలేరు కదా అని మళ్ళీ మనసు గద్దించినప్పుడు మళ్ళీ సిద్ధపడుతూ ఉంటాను. కానీ అక్కడ డ్యూటీలో వాళ్ళు నిజంగా అలాగా ఎంతగానో ప్రేమిస్తున్నారు. అన్యులు కూడా అమ్మాయి వాదు పెట్టుకోకుండా పని చేస్తుంది అని నాకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను చేయలేకపోయినా కానీ అక్కడ చేయడానికి దేవుడు నిజంగా ఎంతో శక్తి ఇస్తున్నాడు. చాలాసార్లు మా డ్యూటీ మానేస్తాము అనుకుంటూ ఉంటాను, కానీ ఇంట్లో ఆర్థికపరమైన సమస్యల వల్ల వెళ్తూ ఉన్నాను. నా బిడ్డలు లోకంలో ఉండే చదువులు చదువుకొని ఏదో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే, ఏదో మేము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మమ్మల్ని పోషించాలనే ఉద్దేశంతో ఏదో కాన్వెంట్కి పంపించలేదు. కానీ నేను వాళ్ళ కోసమే ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను. ఎందుకంటే ఆ చదువు దేవుని సన్నిధిలో బైబుల్ చదవడానికి ఉపయోగపడాలి. దేవుని సువార్తని రాబో కాలం నా బిడ్డలు కార్తాతయ్యలాగా మేము కూడా బాగా వాక్యం చెప్పాలి అని నా బిడ్డలు ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మరి నేను అంత ప్రార్థన తల్లిగా ఉన్నానో లేదో అని చాలాసార్లు ప్రశ్నించుకుంటూ ఉంటాను. మరి నా బిడ్డల లోకంలో ఉన్నతమైన పదవులు స్థానాల్లో లేకపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డలు దేవుని సువార్త సేవలో పనిచేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దయచేసి మీరు దాని నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నారు. నేను కూడా ఎంతో ప్రార్థన జీవితం తగ్గిపోతున్నాను. నా కోసం కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి మీరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో, ఎందులో ఉంటున్నారో తెలియదు, కానీ మరి ప్రతి ఒక్కరు నిజంగా మన ప్రవర్తనని, మన మాటలు, మన చూపు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమో చెప్పలేం, డ్యూటీలో మీ ద్వారా లేదా నా ద్వారా ఎవరి ద్వారా మరి ఆ వ్యక్తి ఆమె రక్షించబడతారో తెలియదు. మరి ఒక వ్యక్తి రక్షించబడితే పరలోకంలో అధిక సంతోషం అని దేవుని వాక్యం సెలవేసింది. కాబట్టి నీ నడక, నీ బ్రతుకు, నా జీవితం, నా బ్రతుకు ప్రతి ఒక్కటి మరి మనం దైవజన్ దగ్గర నేర్చుకున్న సువార్త మనం ఇతరులకు పంచేవారంగా మనం కూడా సువార్త సేవలో పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.